సూపర్ ఎల్ నీనో వాతావరణ నిపుణులందర్నీ ప్రస్తుతం తెగ టెన్షన్ పెడుతున్న పదం ఇది. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో మొదలయ్యే ఈ భయంకరమైన మార్పు మన దేశాన్ని, మన వాతావరణాన్ని, చివరకు మన ఫుడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ అనాలిసిస్లో డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. భూగోళం మీద ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ సముద్రం వేడెక్కితే మన ఊర్లో తాగడానికి నీళ్లెందుకుండవు? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే పచ్చి నిజం. పసిఫిక్లో జరిగే ఆ చిన్న ఉష్ణోగ్రత మార్పు మన దేశంలో వర్షాలను, పంటలను ఎలా తలకిందులు చేస్తుందో చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు: ముందుగా పసిఫిక్ సముద్రం ఎలా వేడెక్కుతోంది, అసలు ఎల్ నీనో అంటే ఏంటి, ఆ తర్వాత సూపర్ ఎల్ నీనో రాక, దీనివల్ల మన భారతీయ ఋతుపవనాలకు పొంచియున్న ముప్పు, వ్యవసాయంపై పడే దెబ్బ, ఫైనల్గా ఈ కరువును మనం ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మన మొదటి పాయింట్, అసలు పసిఫిక్ సముద్రం ఎందుకు వేడెక్కుతోంది? అమెరికా వాతావరణ పరిశోధనా సంస్థ అదేనండి నోవా ఇచ్చిన లేటెస్ట్ డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. భూమధ్య రేఖ దగ్గర ఉన్న పసిఫిక్ ప్రాంతంలో సగటు కన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి చూసుకుంటే సముద్రం ఉపరితలం అసాధారణంగా కాల్తోంది. ఇక్కడేనండి అసలు సమస్య అంతా మొదలవుతోంది. సరే, ఈ ఉష్ణోగ్రతల గురించి మాట్లాడుకునే ముందు ఎల్ నీనో అనే పదాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎల్ నినో అనేది ఒక స్పానిష్ వర్డ్. సాధారణంగా పసిఫిక్లో బలమైన గాలులు ఒక ఏసీ బ్లోయర్లా పనిచేసి సముద్రం మీదున్న వేడిని లాగేస్తుంటాయి. ఎప్పుడైతే ఆ బ్లోయర్ ఆగిపోతుందా సముద్రం విపరీతంగా వేడెక్కుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే రిలేటివ్ ఓషియానిక్ నినో ఇండెక్స్ లేదా RONI ప్లస్ 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితే దాన్ని ఎల్ నినో అంటాం. అంతే. నెక్స్ట్ టాపిక్, సూపర్ ఎల్ నినో ఎంట్రీ. ఇది మామూలు ఎల్ నినో కాదండోయే, చాలా డేంజర్. ఇదిదో 2 రోజులు వానపడి ఆగిపోయే వ్యవహారం కాదండి. ఏకంగా 2.5 ఏళ్లపాటు మనల్ని వెంటాడే ముప్పు. 2026 ఏప్రిల్ జూన్ టైంలో వాతావరణం నార్మల్గానే ఉన్నా మే జులై నాటికి ఎల్ నీనో ఫామ్ అయ్యే ఛాన్స్ 61% ఉందట. ఇక ఆగస్ట్ కల్లా అది సూపర్ ఎల్ నినోగా మారిపోయి ఏకంగా 2027 జనవరి వరకు ఎఫెక్ట్ చూపిస్తోందని ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇదంతా ఏదో గాలివాటం అంచనా అనుకుంటే పొరపాటే. మన INCOIS వారు BCNN అనే అత్యాధునిక డీప్ లెర్నింగ్ మోడల్ని వాడి ఈ సముద్ర ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులను పక్కాగా 24 నెలల ముందే క్యాలిక్యులేట్ చేశారు. టెక్నాలజీ లెవెల్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక 4వ పాయింట్ దగ్గరికి వద్దాం. పసిఫిక్లో వచ్చిన ఈ చేంజెస్ వల్ల మన ఇండియన్ మాన్సూన్కు, అంటే మన ఋతుపవనాలకు ఎలా ముప్పు రాబోతోంది? ఈ నంబర్ చూడండి, 92%. ఇది వానలు పడే శాతం కాదు, మన దగ్గర రాబోయే కరువుకి సింబల్. ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మన నైరుతి ఋతుపవనాలు వీకైపోయి ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా, అంటే కేవలం 92% వర్షపాతం నమోదవుతోందని IMD చెప్తోంది. మనలాంటి వ్యవసాయ దేశానికి ఇది మామూలు దెబ్బ కాదు. దీనికి తోడు మరో షాకింగ్ నంబర్, 40% కన్నా తక్కువ. మన దేశంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో, రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి నిల్వలు 40% కంటే కిందకు పడిపోయాయి. ఒక పక్క వానలు పడవు, ఇంకో పక్క ఉన్న నీళ్లు ఎండిపోతున్నాయి. ఎక్కడో పసిఫిక్ వేడెక్కితే మన లోకల్గా కరువు ఎలా వస్తుందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఇక 5వ పాయింట్, దీనివల్ల మన వ్యవసాయం, పర్యావరణం ఎలా దెబ్బతింటాయో చూద్దాం. ఇది నేల మీద, నీటిలో రెండు వైపులా అటాక్ చేస్తుంది. భూమి మీద చూసుకుంటే భయంకరమైన కరువులు, అడవుల్లో కార్చిచ్చులు, నీళ్లు లేక ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా నాశనమవుతాయి. ఇంకోవైపు మనకు బయటికి కనిపించని పెద్ద ముప్పు సముద్రం లోపలుంది. అదే మెరైన్ హీట్ వేవ్స్. ఉత్తర హిందూ మహాసముద్రంలో వేడిగాలులు విపరీతంగా పెరిగిపోయి అక్కడి పర్యావరణ సమతుల్యత మొత్తం దెబ్బతింటుంది. చివరిగా 6వ పాయింట్, ఈ కరువును మనం ఎలా ఎదుర్కోవాలి? చూడండి, ప్రకృతిని మనం ఆపలేము, కానీ ఎస్కేప్ అయ్యే మార్గాలు వెదుక్కోవచ్చు. గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఇస్తూ జనాల్ని అలర్ట్ చెయ్యాలి. ఇల్లు వేడెక్కకుండా కూల్ రూఫ్ పాలసీలు వాడాలి. ఇక రైతులైతే వరిలాంటి ఎక్కువ నీళ్లు తాగే పంటలు వదిలేసి తక్కువ నీటితో పండే మిల్లెట్స్, అంటే చిరుధాన్యాల వైపు షిఫ్ట్ అవ్వాలి. అలాగే ప్రతి నీటి బొట్టును వాడుకోవడానికి డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు వాడటం చాలా మస్ట్ అండి.
వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్పిన ఒక పాయింట్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే ఎల్ నినో అనేది ఒక గ్లోబల్ సైకిల్. సముద్రాలు కొన్నాళ్లు వేడెక్కడం మళ్ళీ చల్లబడడం సహజం, దీన్ని ఎవరూ ఆపలేరు అని. అంటే భూమి తనని తాను బ్యాలెన్స్ చేసుకునే ఒక న్యాచురల్ ప్రాసెస్ ఇది. దానికి తగ్గట్టు మనం మారడమే, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడమే మనం చేయగలిగిన ఏకైక పని. ఫైనల్గా ఒక పెద్ద ప్రశ్న మనందరి ముందుంది. ఈ సూపర్ ఎల్ నీనో దెబ్బకు 2027వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత వేడిగా సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుందని అంచనాలున్నాయి. మరి ఈ భయంకరమైన వాతావరణ మార్పులను, ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని తట్టుకోవడానికి మన సమాజం రెడీగా ఉందా? ఈ కరువు నుంచి మన వ్యవసాయాన్ని, మన నీటి వనరులను కాపాడుకోవడానికి మనం ఎలా సన్నద్ధమవుతున్నాం? ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన టైం ఆసన్నమైంది. ఆలోచించండి.